తిండి ఏందే తిండి ఎప్పుడు తిండే రాయే చూడ కొంచెం ఆపుతేందే మా ఆపుతాను చూడు గిట్టు చూడు గిట్టు పెయిన్ మారినట్టు అవుతుంది ఇదంతా ఏందే మొత్తం పెయిన్ ఎంత ఈడిదే ఇంకా నీ పెద్ద పిల్లానికి లేవు కావచ్చు లేవు ఆ లేని టైం చూసినావు మంచిగా నువ్వు ఏంటిది నువ్వు పట్టుకొచ్చినావు నువ్వేనా నువ్వు కూడా అంటావు చెప్పండి రాస్తావు రాగా తలకాయ వస్తుంది రాస్తా అది మా వచ్చినాకో నీ రకం నా రకం మళ్ళీ చెప్తుంది రాయి పెయిన్ కుక్కుతావు అవుతావు నేను ఇది తింటాను తిను తిను తెచ్చి ఇవన్నీ ఏందా ఈ పెయిన్లు ఇడుదలు ఏందే ఈ పని వాటి తీసేసుకుంటే ఏమవుతుంది నాకు మా అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడు ఒక్క పెయిన్ కూడా లేకుండే అంత నీ ఇంటికి వచ్చినాకనే తలినాయి నాకు పడవను ఉన్నాయి పుట్టడు పెయిన్లు దాని పెయిన్లని నువ్వు అంటు పెట్టుకొని నాకు అంటు పెడతాను మంచిగా అంటు పెట్టినా చిన్న మొల్లికాయ స్నానం చేయగా మంచిగా ఎత్తేందే ఇవన్నీ ఎక్కువ తక్కువ వర్రకు మొద్దు మొక్క పొడనే నేను డ్రెస్ అయ్యింది తాను రోజు చేస్తాను కదా మంచిగానే ఏంది నువ్వు స్నానం ఇటు చూడోసారి స్నానం చేస్తావు నువ్వు పోతావు 2 చెంపులు అట్లా పోసుకుంటావు ఇట్లా వస్తావు ఇక అబ్బందేదే మరి గంటలు గంటలు చేస్తారు బాత్రూమ్ లో తానం పెద్ద పిల్లలు లెక్క 2 గంటలు చేసి వస్తుంది బాగా ఏం రాస్తుందో మురుగు ఎలకాయ వాస వస్తుంది నువ్వు అప్పుడే నూనె రాస్తావా లేకపోతే ఏంది నీ సంగతి రాత్తగా రాస్తే మళ్ళీ చెప్పనా మళ్ళా ఏం కూర అండి నువ్వు ఇక కూర నేనే అంటారు ఇక మీరు ఇద్దరు ఏం చేస్తారు ఇద్దరు పిల్లలను చేసుకున్నప్పుడు తెలియదా నీకు పనులు చేయాలని ఆ తిండి ఆపలేవు కొంచెంసేపు నీకేమైతే అని తింటా అంటే కళ్ళు ఓర్తలేవు తింటే మరి నాకు నోట్లో పెడితే మరి నోట్లో పెడతా నువ్వు మొల్లికాయవాయే తీసుకోని నోట్లో పెడతా కొడుక మంచిగా లేదు తిట్టుడు చెప్తున్నా ఇంకో అన్నీ వేసుకుంటే లగ్గం ఇంకో దాన్ని చేసుకుంటే పొడుగు అవుతుంది ఇక బంగ్లా మీద బంగ్లా కడితే ఇల్లంతా పొడుగు అవుతుంది అది ఒక్కటే గుద్దుకు చంపుతుంది నాకైతే తక్కువ చేసుకుంటా నీ పెద్ద పిల్ల ఒకటే గుద్దుకు చంపుతుంది అంటానా కానీ నన్నే కళ్ళల్లో పెట్టుకుంటాను అది పెట్టుకోని స్నానం చేసేవాడికి షాంపూ అనగా ఎడెన్ షోల్డర్ బిడెన్ షోల్డర్ ఉంటాయి కానీ కుంకుడుగా షాంపూ పెట్టుకుంటే ఏముండు నాకు సబ్బులు షాంపూలు నచ్చాయి అందుకే సర్ఫ్ నీళ్ళతో పోసుకుంటా ఏదో ఒకటి నిర్మల కాదే 18-20 ఏళ్ళు వచ్చినాయి నీకు స్నానం చేయరాదా నెత్తికి షాంపూ పెట్టుకోరాదా ఏం చేసుకోరాది ఎట్లనే నువ్వు ఇప్పుడు నువ్వు రాతారా నూనె జడేసాక జడ వేసినట్టే ఉంది వాళ్ళు ఏం చూసి వస్తావు నాకు ఒక్కదానికే చేసి పెడతాను మెల్లగా చూసు చూస్తా నేను 4 పోసాలు మరి ఏం దగ్గర హెయిర్ ఆయిల్ వాడితే మరి ఉన్న 4 పోసాలు ఎట్లున్నాయి చూడు ఆయన తర్వాత పట్టకుండా అవుతుంది నువ్వు కానీ తొందరగా అవుతుంది ఆగో అది అత్తే ఇచ్చేది మళ్ళా డ్రై పేపర్ రాసి ఆయన జడ కుప్పి ఏం చుట్టే 2 ఒకటేనా 4 అన్నీ ఉన్న 4 పోసలకు 4 చుట్లు అయితే అదరకు నువ్వు ఊకే ఆడదాని ఎక్కువగా గులుక్కుంటా నా దగ్గర పని లేదు పాట లేదు ఇద్దరు పిల్లలని పట్టుకొని చేస్తాను పోతుంది అది అటు పోతుంది ఎట్లా దూసుడే నీ దూసుడు చల్లకుండా ఇగో చిప్స్ ప్యాకెట్లు అయిపోయినాయి రాంగ్ 10 గల పట్టుకురా అయిపోయినట్టు ఇక్కడ చూడే అది ఉంది చూడే పైసలు కొనుక్కొచ్చి ఇక్కడ చూడు ఇది ఒకటి ఎంతసేపు అట్లా తింటా ఇది అయిపోయాయి మాట్లాడలే నువ్వు ఉండాలి సరే కానీ చాయ్ పెట్టినవా చాయనా ఆ పెద్దది పెడతా ఆగినా నేను నన్ను ఎట్లా అడుగుతున్నావు నువ్వు అంటే అది పెడితే నువ్వు నాకు పెట్టావు మరి చాయ్ మంచిగా ఉంది నేనే పెడతా నీకు పెడతావు ఎందుకు పెట్టావు దానికంటే ఏ పని అన్నా చేస్తావు నాకంటేనే చెయ్యవు అదే పెట్టింది కాదు పెడితే కింద ఆగిన అట్లా నాకు చెప్పను కానీ చెప్పను వట్టి తెలుగు పెడుతుంది మళ్ళీ దానికి ఏమంటది భయపడు ఎన్ని రోజులు భయపడతావు అసలు నన్ను ఎందుకు లగ్గం చేసుకున్నావు నువ్వు చిన్నదానికి ఇంత చిరుపూరలు ఆడద్ది చాయ్ అంటే ఏం చెప్పినా తువ్వంటి వంగ ఆయన అడ్డం వచ్చింది తాగు మూడా అన్నది తాగ ఏం చేయాలి చెప్పి తాగినా తాగుతావు అందుకే షెడ్ అవు నువ్వు ఎప్పటికి దాని మీద భయపడుకుంటా అయితేమే కానీ మొన్న దానికి తులం చైన్ చేయించినమాట కదా పుట్టినరోజుకు చైన్ కాదు ఏం కాదు అది గట్టిన చెప్తాయి మన ఇద్దరు మంచిగా కలిసి ఉంటున్నావు కదా కళ్ళు మండుతాయి కదా చెప్తాను పట్టించుకుంటావు చెప్పు నేనేమో అన్ని బోగారు నగలు వేసుకొని తిరగాలి నువ్వు దానికి బంగారం చేయించి పెట్టు చేయించలేదు అంటే మళ్ళీ అట్లా కాదు చాయ్ అన్నావు కదా మేము ఆ పాల ప్యాకెట్ మంచి చిక్కడి తీసుకొద్దాం మంచిగా చిక్క పెట్టుకొని చాయ్ పెట్టుకొని తాగుదాం సరేనా నాకు కనబడద్దు చెప్పండి అది చెప్పే అని నమ్మకు ఇగో పోతే అటే పోతాను కదా చికెన్ కూడా పట్టుకురా పోయింది చికెన్ తింటావా చిన్నపిల్ల మటన్ తీసుకొస్తా మంచిగా నీకు తలకాయ బొక్కలు అవన్నీ ఉంటాయి మస్తు బొక్కలు పట్టుకురా మంచిగా సూప్ పెట్టుకొని తాగుదాం మటన్ వండుకొని కమ్మగా తిందాం దానికైతే అస్సలు కనబడేది నీకే కనబడ్డావా బుద్ధిలోకిస్తాను ఇయ్యాలా
చిన్నపిల్ల మీద ప్రేమ ఎక్కువ ప్రేమ పోతే కాదు వాళ్ళని వెనక సిరి పెళ్లి చేసుకున్నది. సరే కానీ నువ్వు ఎత్తావా జడ ఏం సంగతి ఇంత చూసుకుంటాను ఉంటాను. ఈ కప్పు రమ్మన్న ఇంట్లో ఏం చేస్తాడు? గుడ్లు పెడతాడా ఏంది? అడిగి రాడు, పొలం కోపియాడు, ఆ పత్తి కలిపియాడా? ఏం మహేష్, జోరు నూనె పెడతాను, మొత్తం దువ్వుతాను, జడేస్తాను కదా? ఏ నేను ఏం చేసిన అది జుట్టు దూసుకుంటే గేమ్ కూర్చున్నా. నేను బాగు ఏంటి అట్టిగానే కూర్చున్నావా వెనక? బాగా మాట్లాడతాను. నా మొగడేనా నాకు జుట్టేడా మునిరాయడా నీకేమైతుంది? ఏ నీతో మాట్లాడి నువ్వు కూర్చోవు సక్కగా. ఏంటిది కూర్చునేది? నా మొగడు నాకు జుట్టు ఏంది నువ్వు చేస్తాను? షేన్లకు రమ్మంటే ఏం చేస్తాను? ఈడ నువ్వు పత్తి వేపియమంటే ఇప్పుడు నేను అత్తున్నానే ఇదే ఎదురుగా వచ్చింది కూడా ఈ జుట్టు ఏవా నూనె పెట్టవా నాకు ఒక్క వేసుకోవద్దులే అన్నది. ఇద్దరు ముగ్గురు కలిసి అన్న దీనికి జుట్టు నీకెందుకే? నా నువ్వు మాట్లాడకు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. బాగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు తిక్కలేపకి చెప్తాను. సరుపు అందుకున్నట్టే మళ్ళీ నేలకు అద్దుకుంటావు ఏమనుకుంటున్నావు? ఆడదాను నువ్వు ఏమన్నా? అది కాదు చెప్తే ఒక్క నిమిషం. ఎంతసేపు ఆయా నేను చూడబట్టాడా? ఎంతసేపు ఆయా పొలం ఎవడు కొలిపిస్తారు? అబ్బోగా వేసుకొచ్చింది పని అని పొలం ఎవడు కొలిపిస్తాడు అంటే అది అది ఒక్కరోజు పోయి నువ్వు మాట్లాడకని చెప్పిన కూర్చుండి. ఏంటిది నీకు మాట్లాడేది? మళ్ళీ ఏం తెలియదు ఎలక పిల్ల లెక్క పోయి మూలకు నతికినావు. నువ్వు చక్కగా ఉన్నాక నన్ను ఎందుకు చేసుకుంది? అవునవును కరెక్టే. ఏం సక్కా లేకనే నన్ను చేసుకున్నది మంచిగా మాట్లాడి చెప్తాను. మెల్ల మాట్లాడతాను కుక్క లెక్క మొరుగుతాను. నా మొగడు నాకు జడ కాదే కుక్కని నువ్వు ఏం మాట్లాడుతుంది? మాట్లాడవు ఏం మాట్లాడుతుంది? బాగానే మాట్లాడుతుంది కదా చిన్నపిల్ల ఉంటే ప్రేమ ప్రేమ అని. అందుకేనా అయితే నన్ను పక్క పెట్టి దీని చేసుకొని వచ్చినావు? మనం చక్కగా ఉన్నాక ఇటు ఎందుకు వచ్చు? ఇంక ముఖానికి లవ్ మ్యారేజ్ కావాలట. నేను సరిపోలే నీకు కదా గిందికేనా? దీని జడలు మొత్తం నూనె పెట్టి జడలేయడానికేనా? నాకొద్దు. నేను ఎందుకు ఎంచుకుంటానే? నాకు జడెత్తాడు. అంటే సరసాలన్నట్టు ఇద్దరు ఈడ. నేనేమో ఇక పొలాలలో పోయి నేను పని చేసుకొని వచ్చి పెడతాను. ఒక్కరోజు పని పోయే దానికి మొద్దులు ఎత్తినట్టు ఎత్తాంది. అవురా నల్లమక్క పోడా గా మిషన్ కాడ జాకెట్లు ఇచ్చిన తీసుకురాపోయి అంటే ఏమన్నావు? ఏషి నీ మొగోన్నే ఆడోళ్ళు చేసే పనులు చేస్తానా అంటివి. ఇప్పుడు నువ్వు చేసేది ఏంటిదిరా? ఆడోళ్ళు చేసే పని కాదా? జుట్లేసుడు నూనె పెట్టుడు. మళ్ళీ నువ్వు మూల పోయిన తినవు. సిగ్గు అనిపిస్తలేదా? ఇజ్జత్ అనిపిస్తలేదా నీకు? మళ్ళీ రోడ్డు మీద అందరికి కనిపించేటట్టు కూర్చున్నారు. మళ్ళా ఏమైతే నేను పెళ్ళానే నాకు పెడతాడు నూనె. పెళ్ళైతే నూనె అరే అక్కడ నేను ఒక్కదాన్ని పని చేసుకుంటా. అంగవాడు వచ్చి పని చేయకుండా పని గల్ల పిల్ల 10 రోజుల నుంచి చేస్తాను. ఇలా ఒక్కరోజు పోయి ఆగుతలేదు. రెక్కలు వచ్చినట్టు ఎగురుతాంది. నువ్వు మాటలు మంచిగా మాట్లాడేస్తావు. మాటలు నిన్ను ఎవడేమన్నాడే? ఊకూరు కొంచెం. నీకు సిగ్గులేదురా ముండకొడుక. దాన్ని ఉండగా నన్ను ఎందుకు చేసుకున్నావు లగ్గం? ఉంటే దాంతో అన్నుండు నాతో అన్నుండు. ఇక ఇప్పుడు ఇచ్చిపెట్ట అంటే ఇచ్చి పెడతానే ఇక నిన్నే ఇష్టపెట్టమని చెప్తాను. నన్ను ఇచ్చి పెడతావు నువ్వు? దాన్ని ఇష్టపెడితేనే నాతో ఉండు. మరి కాదు మీరు ఊకూర్రే దొంగ ముండ కొడుక. నీశయంగానే రా ముందుగా నన్ను లగ్గం చేసుకుంటే అయిపో కదా. దీన్ని చేసుకుంటే మొద్దుదానా ఏమనుకుంటారా నువ్వు? ఏంది నన్ను మొద్దుదానంట? వాడే పట్టి మొక్కందానా? ఎక్కువ తక్కువ మాటలు వదిలేకు నువ్వు. అసలు నిన్ను కాదే అనాల్సింది. ఇది ఉండగా నన్ను ఎందుకు లగ్గం చేసుకుని వచ్చినవరా? ఇక్కడ కూర్చుంటే నూనె ఏమనుకుంటాను? ఏం చేద్దాం అనుకుంటారా? నన్ను మిమ్ములు కాదు మీ ఇద్దరు ఇష్టపడి ఇంకో మూడాన్ని వేసుకునే లాగం. ఇదంతా కాదు నాకు పని ఉంది. మా దోస్తారా అవునే నా మొగడు నేను కాసేపు అట్లా ప్రేమగా మాట్లాడితే ఓర్వగానే బరి లేకున్నా మొద్దు చంపుదామని చూస్తా. మొద్దు అన్నావు అనుకో మరి చెప్తాను. నరుకుతా చెప్తాను.
అబ్బో 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 ఇది చూసినావా నన్ను చంపుదామని ప్లాన్ వేసింది అయ్యా అబ్బో ఇది చూసినా ఏం నాటకాలు ఆడతానవే నువ్వు మస్తు నాటకాలు ఆడతావు నువ్వు చిన్నదానే కానీ నేనే నెగులుతానే మొద్దుదానే నువ్వేం బర్రె ఉన్నట్టున్నావు నా మీద పడితేనే అవునే నీ బరున్నట్టున్నా కానీ ఏం లేదా లోపల దొల్ల మంచిగా గట్టిగా ఉన్నావు అవును నా మొగడు తెచ్చా తీసుకోవాలి అన్ని గట్టిగా బలిచినావు కాలు పడిపోను కదా నీ చేతులు ఇరిగిపోను నీ చేతులు నీ కాళ్ళే పడిపోతాయి రానుకుంటా కొడుకు ఏ మాటలు మంచిగా మాట్లాడి చెప్తాను తిట్టుకుంటా కొట్టుకుంటా నీకెందుకే నీకంటే ముందు నాకు మొగడే అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు రమ్మన్నావు నేను దూరమన్నా నువ్వే చేసుకొని తీసుకొని వచ్చినావు నేను చేసుకున్నప్పుడు నీ అమ్మగారింటి గది లేక నా మొగడిని చేసుకొని ఒక్కసారి అన్న నీ అమ్మగారింటి పోయినా మొగవేనా అనేది నువ్వు పోయినావే ఏమైనా ఇంటనే పడిసత్తాది ఇంటనే పడి తింటది ఇంటనే పడిసత్తాది పిల్లలు తెల్లారితో పొదుగుతా అమ్మగారింటికి పోయి వచ్చినట్టు మాట్లాడుతాను నా మొగన్ దగ్గర నేను ఉండకుంటే నువ్వు ఉంటావా నా మొగడే నా మొగడే నా మొగడే నా మొగడే దౌడ వలుగుతా చెప్తాను పనులు రాతాయి చెప్తాను నువ్వు మాటలు మంచిగా మాట్లాడు ఏయ్ మాటలు శిఖర్పితలే నీకు నీ కనిపిస్తలేదానే పోవే నువ్వు సక్కగున్నాక నా దగ్గరికి ఎందుకు వచ్చావు అవునే అవునవును నువ్వు చక్కగుంటే నీ ఏమనేందుకు పడతలే మరి లెక్క పాల్చిన నేనన్న బరలేక పలిచిందే పొట్టి ముఖం దాన నీకే శిఖర్పితలే నీ దొంగ నా సంతి నువ్వేనే దొంగ సంతివి నువ్వే లాగా సంతివే నీతోనే నాకు అదురుపోతానా అప్పటి నుంచి నువ్వే వదిలేది నీ బదురుపోతు మొక్కలే చెప్పు పెడుతూ శిఖర్పితలే నీకు నా మొగంతో తిరగడానికి నా మొగంతో మొత్తం కులకడానికి నీళ్ళే పోయి నిన్నేనే ప్రేమగల పిల్లవా నిన్ను వేసుకున్నావు నన్నే తండ్రి కదా చిట్టి నేను పెట్టాలా నీ ముద్దుల చిన్న పిల్ల ఉన్నది కదా పెడుతుంది నీకు మంచిగా పెద్ద ముద్ద పెడుతుంది ఊకే నా మీద ఉంటుంది ఎందుకే నీ కళ్ళు పెట్టా నీకెందుకే ఒర్రు పోద్దానా ఎప్పటికి నా మీద ఒరుకుంటుంది ఇప్పుడు నేను జోకొచ్చిందా మరి నీ ప్రేమ ఉంటే పెట్టు లేకపోతే ఎండ పెట్టు ఇంకేంటి మంచిగా ఉన్నదా అడిగినప్పుడల్లా పోగొట్టిందని పక్కా పోయినా ఇప్పుడు దీన్ని చేసుకొని వచ్చి నా నెత్తిన పెట్టినావు చూసినావా దీంతో ఒర్రి 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 నా తలకాయ పోతాంది ఏంటిది బుక్కడే తీసుకొచ్చేది ఫస్ట్ మాట్లాడేటు ఏంటిదే మాట్లాడేది అరే ఇగో పెళ్లి వేసుకున్న పని చూస్తానా నాతో మాట్లాడనియ్యది ఓ ముద్దో ముచ్చటో దీనికైతే అవునవును మీరు ముచ్చట్లు పెట్టుకోవడానికి రోజు ఇంతకు ముందు వాటి పోయిన వాళ్ళు పొట్టు కొట్టింది బొద్దుది నన్ను నువ్వు కొట్టాలి నేనే కొట్టినా కదా నేను ఏవాడి బొద్దు దాల్చింది అంటే నువ్వు వేసినంత మాత్రాన తప్పు నాదవుతుందా నువ్వు కాదని మొద్దు లేకుండా మొత్తం ఈ పంత దాపినావు మొత్తం గట్టి ఉన్నావు కదా నువ్వు నన్ను కొట్టావు కదా అదేమంటాను మీరు నన్ను కొడితేనే నాకు ఇప్పటికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నేనేం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా నాకు అర్థమైతే మరి ఇద్దరు చేసుకున్నప్పుడు తెలియదు నన్ను చేసుకున్నావురా తిన్నదరగక చేసుకున్నావా దాని సోకులు చూసి తీసుకొని వచ్చినావు కదా మంచిగా చేసుకొని ఒక పిల్లనే సాధులు కట్టను లాంటి ఇద్దరిని చేసుకున్నావు మరి భరించాలి కదా మరి ఎందుకు వచ్చాయి ఎందుకే నువ్వే చేసుకుంటా నేను అంటే నాకు ఇట్ట మొద్దుకున్నది అది నాకు నచ్చలేదు అంతా నీకు ఖచ్చితంగా చల్లగా ఉన్నది కదా చిన్న లేదు పెద్ద లేదు దానికి ముందుగా వచ్చిన నా ముందే కూర్చున్నది చూసినా బల్ల మీద ఊకే బర్రది అని అంటుంది అది ఎట్టున్నది మరి అది తింటలేదా మంచిగా చికెన్లు మటన్లు తినదంతా మొక్కలలో పెడతాను దాచి పెడతా ఉంది మళ్ళీ ఇప్పుడు నన్ను అంటాను నేను నువ్వు అనలేదా నన్ను చుట్టలేదా నన్ను కొట్టలేదా చికెన్ పిట్టలేదు ఇంకా నీకు ఇప్పుడు మంచిగా ఉండదా ఇక ఇంకో ఏం చేయాలి నేను ఏడిది ఏం చేయాలి చిన్నపిల్లం అనుకుంటే చేసుకొని వచ్చినావు ఇప్పుడు నీకు తిండి లేదు కుమ్ము లేదు ఏం లేదు ఇట్లనే కూర్చొని ఉండిగా మంచిగా నేను అండి పెడతా అంటే నీకు అది ఒంటికి పడతలేదు పైకి పడతలేదు కదా అందుకే చేసుకొని వచ్చినావు దాన్ని
నన్ను మంచిగా షేన్లో పంపించి మీరు ఇంట్లో గురుకుతాలా సరసాలాడతాలా గందుకేనా రోజు పొద్దుగాలనే మొత్తం లేపి పక్కల నుంచి లేపి మరి పంపిస్తాను నన్ను సిగ్గులేండో కొడుక ఇజ్జతాన్ని పంపిస్తలేదు నీ బతుక్కు ఇదంతా కాదు ముచ్చట నా దీంతో నాకు వశపడతలేదు వారానికి దాని దగ్గర 3 రోజులు నా దగ్గర 3 రోజులు ఉంటుండు లేకుంటే లేదు అంతే ఉంటాను ఉండు లేకపోతే సపరేట్గా నేను పోతాను తిన్నావా అక్కడ 3 రోజులు అంటే ఇక్కడ 3 రోజులు అట నీ ఇష్టం నేనేం చేయాలి నా దగ్గర 3 రోజులు ఉన్నప్పుడు దాని ఇంట్లోకి అసలు అడిగే పెట్టద్దు చెప్తాను నేను ముందే అడిగే పెట్టద్దు దాన్ని చూడకూడదు చూడొద్దు చెప్తాను చూసినావా ఎట్లా ఏరు పాపుతాందో అసలు దాన్నా నేను మీ ఇష్టమే మీరు ఎట్లా అట్లే ఇగో పెద్ద పిల్ల చిన్న పిల్ల మీరు దాని దగ్గర 3 రోజులు ఉండు ఇంత 3 రోజులు నా దగ్గర ఉండు ఆ టైంలో కనుక ఇబ్బంది పెట్టిందనుక అప్పుడు చెప్తాను చికెన్ నేను కూడా చికెన్ బట్టి మొత్తం కొడకేసి నాగేసి కొడతా కొడతావు మా చూసినా చెప్పేది దాకా సోమవారం నుంచి బుధవారం సోమవారం మంగళ బుధ 3 రోజులు గురు శుక్ర శని 3 రోజులు నీ దగ్గర 3 రోజులు సరేనా ఇది ఒక ఆదివారం అయితే నన్ను ఇచ్చిపెట్టరు తల్లి ఇక మీ ఇద్దరు చేసుకునే నాకు ఆశపడతలేదు ఇంకో దగ్గర పోతున్నా రేపటి నుంచి 3 రోజులు నా దగ్గరనే ఉండేది అర్థమైందా కాలు తీసి అడుగు అటు పెట్టినాం అనుకో నీకు ఉంటది కానీ చూడు కథగా వచ్చింది మీరు కొట్లాడి నన్ను కొట్టలేంది ఇంకా చెప్పినాక అసలు ఇంకో పోతానా ఉంటది దాని దగ్గర 3 రోజులు నీ దగ్గర 3 రోజులు కొంచెం చేసుకోవచ్చు ఆస్తులు పంచుకుని చూసిన అది పంచుకుని చూసిన ఇది పంచుకుని చూసిన ఓకే మొగను పంచుకుని ఏంది మీరు ఇద్దరు ఉండాలి అస్సలు ఉన్నారు నాకు దేవుడా ఎటు పోయిందేనే ఏడ కనబడతలేడు కదా దీని ఇట్లా వచ్చిండు ఆల్రెడీ తలుపులు వేసి ఉన్నాయి పొద్దు నుంచి తిండి కూడా తినలేదు ఏడిపోయినట్టు 3 రోజులు నా దగ్గర నేనాయే ఎటు పోయిండు దీని ఇంట్లో మాట తినత్తానే నాకేదో డౌట్ కొడతాను తలుపు వేసినట్టే ఉన్నాయి కదా నీకు ఇంత కూడా సిగ్గు అనిపిస్తలేదా రా ఇజ్జత్ అనిపిస్తలేదా నీకు ఈ 3 రోజులు ఎవరి దగ్గర ఉండేది నువ్వు అది కొంచెం ఇట్లా ఒకసారి రా బావా ఒకసారి రాగానే ఉరికినావా ఈ ఇంట్లకు చికెన్ కూర తీసుకొచ్చిన తినరా మొగడు అని పెట్టినా నేను అప్పుడు ఏం చెప్పినా నిన్న నీకేం చెప్పినా 3 రోజులు నీ దగ్గర 3 రోజులు నా దగ్గర అని చెప్పినా కదా చెప్పినావు మళ్ళీ ఎందుకు పిలిచినావు మరి ఎందుకు పిలిచినావు అంటే కూర వేస్ట్ అయితే తినమంటే తిన్నాడు అంటే కూర వేస్ట్ అయితే కుక్కలకి వేసేది నీకు పెట్టింది నువ్వు పోయి మంచిగా నీకు చికెన్ అనిపిస్తలే ఇజ్జత్ అనిపిస్తలేదా మానం అనిపిస్తలేదా ఇంతనన్నా ఎన్నిసార్లు అయిపోయి నీకు అనిపిస్తలేదా ఏం అంటే నువ్వు అండిన రోజు నేను తినమంటే తినడా నేను అండిన రోజు నా దగ్గర ఉన్నప్పుడు నా వాళ్ళప్పుడు తింటాడు ఇప్పుడు ఏమైతుంది నీ వాళ్ళప్పుడు అన్నం వేసడానికి నువ్వు లేవు నేను చికెన్ కూర అండిన వాళ్ళు వచ్చి ఎట్లా పోతుందో ఇంట్లో అడిగి ఎట్లా పెడతావు చెప్పు కొంచెం రుచుడు అన్నది గింతసేపు రుచి చూసినావా పొద్దు నుంచి రుచి చూసినావా పోయి ఏమేమి రుచి చూసినావు ఇంకా ఏం మాట్లాడతానవే పొద్దు నుంచి నా మొగన్ని ఇంట్లో పెట్టుకునేది కాకుండా ఇంకా మొగన్ని వదిలేసి నేను ఎక్కడ ఇట్టం ఉన్నప్పుడు ఉండాలి అంటి పెట్టాలి అన్ని పెట్టిన అడ్డి పెట్టకపోయినా మోడల్ లేదు దీని ముందు నా ఇద్దరు తీస్తాను నువ్వు ముందు ఒక్కడే నిమిషం వచ్చాక అంతే ఒక్క నిమిషం పొద్దు నుంచి ఎటువైనావు నువ్వు మొగడి మీద అంత ప్రేమ ఉంటే మరి అండి పెట్టలేదే అండి పెట్టినా చెప్తాను చికెన్ తీసుకొచ్చి అండి పెట్టిన అబ్బో ఎలుగు అండి పెట్టినావు చికెన్ మురిగిపోయిన చికెన్ అబ్బో మురిగిపోయిన చికెన్ నువ్వు పెట్టలేదు మరి నువ్వు మంచిగా మాట్లాడు చెప్తాను నువ్వు అంత మాట్లాడకు చెప్పినా కూడా గంతగణం లొల్లి అయినా కూడా నువ్వు వాడలేవు కదా అంటే బద్లాట్ ఎక్కడికైనా పోతావు ఇక ఎవరి దగ్గరికైనా పోతావా ఇక ఏం మాట్లాడతావు మంచిగా మాట్లాడు నేను మంచిగా నాకు అవసరం లేదు నువ్వు నాకు అవసరమే లేదు బట్లాడు నాకు అవసరమే లేదు నువ్వు ఇక దీంతో దీంతోనే గుర్తు సరేనా ఇదాన్ని పట్టిందే తిరిగా నువ్వు నాకు అవసరం లేదు ఇక ప్రేమ అనుకున్నావా ప్రేమనే అడ్డవస్తే ఎక్కడికైనా పోతాయి ఇక నువ్వు నాకు నువ్వు అవసరం లేదు ఇక నేను నా అబ్బగారింటికి నేను పోతానా గింత జరిగిన తర్వాత కూడా నువ్వు నాకు అద్దెగా నువ్వు అవురా
అద్దురా నీతో నేను కూడా ఉంటా అది పోతాను కదా దాని అమ్మగారింటికి అదంటే ఇట్టమన్నావు నేనంటే లేదని చెప్పినావు నేను కూడా నీకుండరా నువ్వేమన్నా వేసుకో నువ్వు ఇంకో లగ్గం చేసుకుంటావు ఏమన్నా నేను దాని చేయంగా అరే మరి అది దాని దాదాపు ఇష్టం అని ఎందుకు చెప్పలేదురా నువ్వు నువ్వు అదే చెప్తున్నా తింటామంటావు నేను తింటలేదా నీకు మరి మంచిగా ఒక్కని మేము ఉంటూ ఏమన్నా వేసుకో అదంటే ఇట్టమన్నావు నేనంటే ఇట్టం లేదన్నావు నువ్వు దాంతో ఎటు కాదు నా జాగ్రత్త నేను పోతా కంటే నా జాగ్రత్త నేను పోతా నా ఇంటికి వచ్చిన కాలు మొక్కిన రాడ్రా ఇదేం కథ వచ్చింది చెప్తున్నారా మీరు అదే ఇట్ట ఉంటే నన్ను ఎందుకు లగ్గం చేసుకున్నావురా ఇష్టం ఉంటే చెప్పింది ఆహా ఉత్తగనా అందుకే ఇష్టపడిపోతాను ఇక అవును నీ నా మొగడు నేను మంచిగా కలిసి ఉంటే నీ కళ్ళు నీ కళ్ళు ఓర్వకనే కాదే నువ్వు ఈ నెంబర్ ఫస్ట్ పెళ్లి నేనెందుకే నేనే పోతా అరే అవ్వ ఇది పోటీ ఇది పోటీ ఎట్లనే రారే ఇది కథ వచ్చింది నువ్వు అని రాయే అరే రాయి అటు పోతావు నువ్వు ఇటు పోతావు ఏంటి ఓ రాములా రారే అవ్వ ఉన్నదివా ఉంచుకున్నావా